నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లో విమాన ఇంజన్ల మరమ్మతు కేంద్రం, సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఫెసిలిటీ ప్రారంభించిన ప్రధాని. పెట్టుబడిదారులకు భారత్ విశ్వసనీయ భాగస్వామిగా మారిందన్న మోదీ. హైదరాబాద్ బెంగళూరు ఏరో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకు సీఎం వినతి. స్వాభిమానాన్ని కాపాడే హక్కుల్ని రాజ్యాంగం ఇచ్చిందన్న రాష్ట్రపతి. పౌరులు రాజ్యాంగ విధులను నిర్వర్తించాలని ప్రధాని మోదీ పిలుపు. యాంటీ డ్రోన్ పెట్రోలింగ్ వాహనాన్ని ఆవిష్కరించిన హైదరాబాద్ సంస్థ. 10 కిలోమీటర్ల దూరంలోనే గుర్తిస్తుందన్న ఇంద్రజాల డ్రోన్ డిఫెన్స్. 50,000 కోట్ల పవర్ స్కామ్కు రేవంత్ సర్కార్ తెరలేపిందన్న హరీష్. చౌకగా విద్యుత్ దొరుకుతుంటే పవర్ ప్లాంట్ల నిర్మాణం ఎందుకని ప్రశ్న. ఐబొమ్మ రవిని 3 రోజుల కస్టడీకిచ్చిన నాంపల్లి కోర్టు. పైరసీపై కీలక విషయాలు రాబట్టే యోచనలో పోలీసులు. హాంకాంగ్లోని ఓ భారీ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం. వందలాది ఫ్లాట్లలో మంటలు, 13 మంది మృతి. గుహటి టెస్టులో భారత్ ఘోర పరాభవం. 408 పరుగులతో దక్షిణాఫ్రికా జయభేరి.